परो दिवा परजेन पृथिव्यैतावती मह्या सम्बभूव राजाधिराजाय प्रसह्यदासिने नमो वयं वैश्रवणाय कुर्महे समेकामान् कामकामाजमह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्तमुत विश्वतस्तात् सम्बाहुभ्यां नमदि सम्पदत्रयेत्या वा पृथिवी जनयन् देव एकः यो वेदादौ स्मरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रतिलीनस्य यः परस्य महेश्वरः वेदोक्तमन्त्रपुष्पं समर्पयामि शक्तं समर्पयामि छात्राभ्यामि व्यामि चन्द्रस्यामि तत्राभ्यामि आंदोलनाभ्यामि अस्मारभ्यामि गजारभ्यामि वेदपारायणभ्यामि शास्त्रपारायणभ्यामि संस्कृतोपचार चित्तोपचार राजोपचार देवोपचार पुष्पाक्षतानि समर्पयामि रक्षान्धारयामि नमस्करोमि तत्पुरुषाय महे दत्तात्रेय स्वरूपाय नमः सुगृह्योदयात् अत्रिपुत्राय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् योगिवल्लभाय विद्महे साईनाथाय धीमहि तन्नः सद्गुरुप्रचोदयात् साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् यानि कानि च पापानि जन्मानि भूतानि च तानि तानि प्रदक्षन्ते प्रदक्षन्ते ओम सद्यो जातं प्रपद्ये Thank you.
ఆయన ఇక్కడ కాలు మోపినారనమాట. అక్కడ ఈ కళ్యాణ మండపంలో సిద్ధి బాబా వారి జన్మదినం వేడుకలు జరుపుకోవడము మన పూర్వజన్మ పుణ్యఫలం. అది చాలా బాబా చరిత్ర చదివిన మీరు అందరికీ తెలిసి ఉంటుంది. చిన్నతనంలోనే ఒకసారి వాళ్ళ తండ్రి గారు ఎవరు నువ్వుని ధిక్కారంగా చెప్తే అప్పుడు మల్లెపూలు తీసుకొని బాబావారు చల్లినప్పుడు సాయిబాబా అనే షేప్లో వచ్చేస్తుంది అనమాట. తర్వాత బ్లిట్స్ అని ఇక్కడ బాంబే నుంచి ఒక పత్రిక వచ్చేది, కరంజియా దానికి ఎడిటర్, చాలా నిర్మోహమాటస్తుడు అనమాట. స్వామి ఆయనకు ఒకసారి ఇంటర్వ్యూ ప్రసాదించారనమాట. ఇంటర్వ్యూలో ఆయన మొహమాటం లేకుండా అడిగినారు, స్వామి మీరు షిర్డీ సాయిబాబా అవతారం చెప్పుకున్నారు కదా, మీరు పాపులారిటీ కోసం చెప్పుకున్నారా ఆ విధంగా అని చెప్పేసి అడిగితే, పిచ్చివాడా, నేను ఇక్కడ షిర్డీ బాబా తర్వాత అవతారం నేను చెప్పినప్పుడు షిర్డీ బాబా ఎవరో కూడా ఇక్కడ తెలియదు, ఇక్కడ వాళ్లకు తెలియని వాళ్ళ గురించి పాపులారిటీ గురించి వాడుకుంటామా అని చెప్పేసి అన్నారనమాట. అదొక సందర్భం. ఆ తర్వాత తన జన్మ వృత్తాంతము, పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి భరద్వాజుడు వెళ్ళినప్పుడు వాళ్ళు నృత్య కేజీలో ఉంటూ ఈయన గమనించక ఉంటే ఈయన నిరాశమయుడై వెనక్కి తిరిగి పడిపోయినప్పుడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఆయనకు స్పృహను ప్రసాదించి, నేను నీ గోత్రంలో 3 అవతారాలుగా వస్తాం మేము. మొదటి అవతారము శివ స్వరూపము, 2వ అవతారము శివశక్తి స్వరూపము, 3వ అవతారము శక్తి స్వరూపము అని అన్నారనమాట. ఒకసారి స్వామివారిని అడిగారనమాట ఒక స్టూడెంట్, స్వామి షిర్డీ సాయి అవతారం కంటే ఈ అవతారము చాలా ఎఫల్జెంట్ అవతారము, తర్వాత అవతారం కూడా ఇలాగే ఉంటుందా అంటే, శక్తి స్వరూపమురా ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అన్నారంట స్వామి. ఆ తర్వాత షిర్డీ సాయి జన్మ వృత్తాంతం గురించి 1990 సంవత్సరంలో దసరా వేడుకల్లో స్వామి చెప్పారనమాట. 1835 సంవత్సరంలో సెప్టెంబర్ 28వ తారీఖు షిర్డీ బాబా జన్మించినారు. ఆయన తండ్రి పేరు గంగా భవాఢ్యుడు, తల్లి పేరు దేవగిరి అమ్మ. పుట్టిన ప్రదేశము పత్రి అని మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామం. అక్కడ పుట్టిన ప్రదేశంలో ఇప్పుడు స్వామి చెప్పిన తర్వాత అక్కడ ఆ జన్మస్థానంలో షిర్డీ బాబా ఆలయం నిర్మించడం కూడా జరిగింది అక్కడ పత్రి గ్రామంలో. ఆ సిమిలారిటీ చూడండి, పత్తి స్వామి ఆ విధంగా ఎంచుకున్నారనమాట. చిన్నతనంలోనే పుట్టిన వెంటనే తండ్రి భగవంతుని మీద అన్వేషణతో ఒళ్ళు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటే తల్లి కూడా ఈ శిశువును వదిలేసి భర్త వెంట వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఒక ముస్లిం దంపతులు ఈయన్ను పెంచుతారు. అందుకని చాలామంది ఈయన ముస్లిం ఫకీర్ అని అపోహపడుతూ ఉంటారు. కానీ భగవంతుడు అనే వారికి అన్ని మతాలు ఒకటే. అన్ని మతాలు, అన్ని నదులు ఏ విధంగా సాగరం చేరుతాయో అన్ని మతాలు కూడా భగవంతుని చేరే మార్గాన్ని బోధిస్తాయని స్వామి చెప్పారనమాట. ఆయన షిర్డీ బాబా వారు 1918లో ఆయన అవతారం చాలిస్తే కరెక్ట్గా 8 సంవత్సరాల తర్వాత 1926లో స్వామి జన్మించడం పుట్టపర్తిలో జరిగింది. స్వామి సమకాలీనులుగా మనం పుట్టడం అనేది ఎంతో మనం చేసుకున్న పుణ్యం. అది నరాకారుడు నిరాకారుని
సాయీషుని సమకాలీనులపై ధర జనించుటే మన భాగ్యం అనే ఒక పాటలో వస్తుందన్నమాట. అట్లే కొంతమంది మాయామోహితులైన మానవులు కనజాలరా పరబ్రహ్మ అని కూడా అదే పాట చివరిలో వస్తుంది. వాటి మాయామోహితులు కొన్ని అవతారం ఎఫల్జెన్స్ వాళ్ళు దే కాంట్ అండర్స్టాండ్. కానీ మనము ఈ అవతారం అని నమ్మిన వాళ్ళలో ఉన్నాం కాబట్టి మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఈ పూర్వావతారం యొక్క జన్మదినము బాబా చెప్పిన తర్వాత సిద్ధి సంస్థానం వాళ్ళ ఒక పత్రిక వస్తుంది మంత్లీ. దాంట్లో కూడా ఇది రాశారనమాట, సత్యసాయి బాబా వారు ఈ విధంగా చెప్పారు అని చెప్పేసి. కాబట్టి మన బాబావారి పూర్వావతారం సిద్ధి సాయి యొక్క జన్మదినం యొక్క ఈ పుణ్యదినాన బాబావారి ఆశీస్సులు మీ అందరికీ నిండుగా మెండుగా ఉండాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఇవాళ మనందరం కూడా షిరిడి సాయిబాబా జన్మదినోత్సవాన్ని ప్రతి ఏటా లాగానే సత్యసాయి కళ్యాణ మండపంలో ఇప్పుడే కృష్ణస్వామి కుమార్ గారు చెప్పిన విధంగా ఎంతో పుణ్యభూమి ఇది. స్వామి అడుగు పెట్టిన అంటే చాలా తక్కువ ప్రదేశాల్లో భగవంతుడి అవతార సమయంలో స్వామి కాలు మోపినటువంటి ఉంటుంది. అలాంటిది ఎన్నో మార్లు వచ్చి మొట్టమొదట నాకు తెలిసి చాలా ఫస్ట్ టైమ్స్లో షిరిడి బాబా విగ్రహాన్ని స్వామి ప్రతిష్టాపన చేసి మొట్టమొదట చేసింది గిండి. షిరిడి కంటే ముందు గిండి చెన్నైలో స్వామి షిరిడి సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాతనే ఇక్కడ కూడా స్వామి స్వయాన ఇక్కడ వారి దివ్య హస్తములతో షిరిడి బాబా వారిని ప్రతిష్టాపన చేశారు. అటువంటి స్వామిని మనం ఎప్పుడు కూడా మన దగ్గరలో ఉండడం, మన స్వామిని సేవించడం మనందరి అదృష్టం. ఈ విధంగానే ప్రసాద్ గారు అంటే మన ప్రసాద్ గారు అనేసి వీరాంజనేయ ప్రసాద్ గారు అనేసి వెరీ రెగ్యులర్ గా డివోటీ గుడికి వస్తున్నటువంటి ఉండేవారు. వారికి స్వామి వారి స్ఫురణ చేత ఒక సేవ చేయాలనే సంకల్పం జరిగింది. అదే విధంగానే మనకు స్వామి సత్యసాయి అవతారంలో ఏంటంటే స్వామికి సింహాసనాలు అంటే ఇష్టం, సింహం అంటే కూడా ఇష్టం. ఎక్కడ చూసినా ప్రశాంతిలో అవ్వచ్చు, కుల్లం హాల్ అవ్వచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా స్వామికి అటు ఇటు సింహాసనంతో పాటు సింహాలు కూడా ఉంటాయి. అలాంటిది ఒక అదే విధంగానే మన గర్భాలయంలో కూడా షిరిడి బాబా వారి విగ్రహానికి 2 సింహాలు ఎవరు అంటే ఒకటి జెంట్స్ సింహం, ఒకటి లేడీస్, మనమే సాయి సైన్యమే ఆ సింహాలు అనమాట. స్వామి చాలాసార్లు చెప్పారు ఆ విధంగా మీరు అంత ఫెరోషియస్ గా ఉండాలి, ఐ వాంట్ యూ టు బి లయన్స్ అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. సో ఆ సేవలో పాల్గొన్నటువంటి వీరాంజనేయ ప్రసాద్ గారికి సత్యజ్యోతి ట్రస్ట్ తరఫున ఒక చిరు స్వామివారి జ్ఞాపికను అందించవలసిందిగా కృష్ణస్వామి కుమార్ గారిని, రామంజప్ప గారిని, తర్వాత సంజీవ్ కుమార్ గారిని కోరుచు. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే
सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रीमन्महागणाधिपते नमः। श्रीमहासरस्वते नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आचम्य प्राणायाम्या प्राणायाम्या केशवाय स्वाहा नमः स्वाहा नमः स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः वसुनाय नमः दुर्गमाय नमः वामनाय नमः सिद्धाय नमः वीक्षाय नमः प्रणवाय नमः मोदाय नमः कृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षाय नमः नरसिंहाय नमः चित्राय नमः ज्ञानाय नमः उपेन्द्राय नमः उमये नमः कृष्णाय नमः प्रणवस्य परब्रह्मणि परमात्मा देवता देवी गायत्री प्रणयामि योगः ओम भूर्भुवः भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो श्रीर्यो ज्योतिर्योदयात् ओम आपो ज्योतिरसो अमृतं ब्रह्मभूर्भुवस्वं शुभाभ्यां शुभे शुभने मुहूर्ते महादेवार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे भवपादे जम्बूद्वीपे भरतवर्षे वरदखण्डे दण्डकारण्ये गोदावर्याः दक्षिणे तीर्थे शालिवार्षे बौद्धावतारे रामक्षेत्रे कृष्णागाभीर्यो मध्यप्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमाने व्यवहारचन्द्रमानेन प्रमवादिष्टिकं शरणान्मध्ये श्री क्रोधिनाम ब्रह्मसे दक्षिणायने वशवतो भाद्रपदमासे कृष्णपक्षे एकादश्यां स्थिरवासयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषनिष्ठायां नश्यामि शोधौ तत्तद्गोत्रोद्भुस्य नामधेयस्य सर्वेषां कुटुम्बस्य क्षेमस्थैर्य विजयवीर विरायुरारोग्य श्रूयात्मपादकाममोक्ष चतुर्विधप्रभुषाक्षितं चिन्तितं मनोरथसंसाङ्गस्य परिवारेषु श्रीमन्महागणदेवतासहित भगवान् स्वामी देवतासहित श्री महाकाली महालक्ष्मी महासुदेवता प्रीत्यर्थं श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत्समेत वरदान्य स्वामी देवता प्रीत्यर्थं श्री समर्थ सद्गुरु साईनाथ स्वामी देवता सहित भगवान सिद्ध साई परब्रह्मण देवता प्रीत्यर्थम भगवान श्री साई परब्रह्मण सन्निधाने श्री समर्थ गुरु साईनाथ स्वामी देवता जन्म दिनोत्सव प्रदोष काल पूजा षोडशोपचार पूजाख्यम कर्म करिष्ये इति संकल्प्य तदंगत्वेन कर्म करिष्ये ओम कलशं समाप्तये विद्याकलशं मस्तोरन्धाय कलश संगीतुः कंठे रुद्रसमाजतः मूले तस्वभां जेमात्मना स्वतः क्षोभ सागरा सर्वे सप्त दीपावसराः वेदो सामवेदो शतर्पणः अंगे विहारते कलशां समाजतः आयान्त देव पूजा तंदुक्षेकारकाः अंगे जमुनी देवा गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सिन्धु कलशोदकेन देवमात्मानं पूजा द्रव्याणि सम्प्रोक्ष यजमानस्य आत्मानं च सम्प्रोक्ष आधो निर्विघ्नेन परिसमावाप्तं महागणपतिस्मरणाख्यं कर्म करिष्ये नमो व्रातपदये नमो गणपतये नमो प्रभुपदये नमस्ते स्तंभोदराय एकदंताय विघ्न विनाशिने चतुर्धाय श्री वरदमूर्तये नमो नमः श्रीमन्महागणाधिपतये नमः मनसा भीष्ट प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि अनया पुर्या श्रीमन्महागणपति देवता सुप्रीता सदन्ना वरदा भवन्तु पूर्वद्वारे द्वारस्य नमः दक्षिणद्वारे द्वारस्य नमः पश्चिमद्वारे द्वारस्य नमः उत्तरद्वारे द्वारस्य नमः धात्रे नमः धात्रे नमः चण्डाय नमः प्रचण्डाय नमः चिच्छक्ते नमः महायुक्ते नमः श्री समर्थ सद्गुरु साईनाथ स्वामी देवता भगवान सत्य साई परब्रह्मणे नमः ओम असुनी देवनतात्म्यो देहि भौम जोपसूर्य उत्तरं ते अमृतं वै प्राणः अमृतं वा प्राणेन यथा स्थानोपैते स्वामिन् सर्वजगन्नाथाय यावत् पूजावतारमन्तार्थं प्रतिभावेन बिम्बेऽस्मिन् पीठेऽस्मिन् सन्निधिं कुरु आवाहितो भव स्थापितो भव संहितो भव सुप्रसन्नो भव वरदो भव अवकुण्ठितो भव प्रसीद 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 योगिवल्लभाय विद्महे साईनाथाय धीमहि तन्नः सद्गुरुः प्रचोदयात् साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् आवाहयेत् सर्वेभ्यो देवी देवताभ्यो नमः ध्यायामि ध्यानमुपयामि आवाहयामि आसनमुपयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि हस्तारविन्दयोः अर्घ्यम् समर्पयामि मुखारविन्दयोः मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानानन्तरं शुद्धोदकमापोष्ठामि योगस्नानमोच्चेतदातनां तेरणां चित्तदे यो वस्य पदमोरः तस्य वाजी देनः उषेतिः मातरः तस्मात् अन्नमो यस्य क्षया जन्मदा
आपो जनयथा जनः शुद्धरत्नार्पयामि ओम अभिवस्त्रात्मनान्यर्षलिहमानमप्रियभागाः अभिचन्द्रावर्तमेन विश्वान्यो सोमा वस्त्रार्थान् अक्षतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं वजावदेर्य सहजं प्रस्तात् आयुष्यमग्रं प्रतिं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतार्थान् अक्षतान् समर्पयामि गन्धद्वारां द्रादृशां कनिष्ठां ग्रीष्णीं ईश्वरीकं सर्वभूतानां दामिषो वक्वयेष्यं दिव्यश्री परिमल गन्धान् धारयामि आयनेते परायणे दूर्वारोहं पुष्पणीनि हृदाश्चपुण्डरीकाणि समुद्रस्य घायमे अलङ्करणार्थान् अक्षतान् समर्पयामि अधिपभोगे पद्येदिवाहं जायाहित परिपादमानः पुमान् वाग्नीजाग्निगूर्यासनीवालिराकाया वृस्पतीन्द्राणि मह्वान्भूतये वरुणानि मृतये हरिद्राचूर्णं कुङ्कुमचूर्णं समर्पयामि पुष्पैः पूजयामि पुष्पावदेः प्रसोदेः फलनीरापरावता अश्वायुक्तारविष्टवः योपान् पुष्पं वेदाः पुष्पवान् प्रजावान् पुष्पमान् भूति चित्रमावातं पुष्पवान् प्रजावान् पुष्पमान् भूति पुष्पमालिकान् समर्पयामि नानाविध परिमलपत्र पुष्पाक्षरार्पयामि धूपमाग्रापयामि साक्षात् धूपदीपान्तरं मध्ये आचमनीयं समर्पयामि आचमन्यान्त्राणि नैवेद्यं परिकल्पयामि रोक्षापरिचञ्च अमृताक्षाय देवसुतप्रसवादन्त्वास्तेन परिषिञ्जयामि अमृतसुतो स्वाहा ओम प्राणाय स्वाहा ओम भवानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ओम परब्रह्मणे स्वाहा श्रीमन् महागणपति देवता श्री भगवान स्वामी देवताय श्री सीतात्मना भरत शत्रुघ्न समेत राम स्वामी देवताभ्यो नमः कृष्ण स्वामी देवताभ्यो नमः ललिता देवताभ्यो नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणे नमः श्री समर्थ सद्गुरु साईनाथ स्वामी देवताभ्यो नमः भगवान श्री दत्तसाई परब्रह्मणे नमः त्रयस्त्रिगुं षट्कोटि देवताभ्यो नमः भगोराभ्यामे नारिकेलकण्ड कदलीफल रंभाफल दाडिमीफल जंबीरफल द्राक्ष प्रभावक्ष वायसान्ना नैवेद्य
विश्वादिश्रयोदित ऊर्वप्रानिवर्तो देव्यो उद्वतः ज्योतिषा बाधते तमः सानो अद्य यस्या वयं नितेयावन्न विक्ष्महि वक्षेण वसतिं वयः निग्रामासो निवक्षित निबध्वन्तो निपक्षिणः निश्येनासस्तिजप्तिनः यावया भृत्या अमृगं यवयस्ते नमोर्मे अतानस्तुतरा भव उपवावेऽपि षत्तमः कृष्टं व्यक्तमस्थिता उशर्णेव यातया उपतेका इवाकरम् रात्रिस्तोमं न विद्युषे राजाधिराजाय पतह्यदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः विश्वतश्चक्षुरत विश्वतो मुखो विश्वतो हस्तमुत विश्वतस्तात् सम्बाहुभ्यां नमति सम्पदत्रयीत्या वा पृथिवी जनयन् देव एकः यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकटलेनस्य च परस्य महेश्वरः वेदोक्तमन्त्रपुष्पं समर्पयामि देवदेवोत्तमस्य देवता सार्वभौमस्य श्रीदेवानुकोटि ब्रह्माण्डनागस्य श्रीमन्महादेवतालयित भवानी नगर स्वामी देवता श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता प्रीत्यर्थम श्री वरदान्य स्वामी देवता श्री समर्थ हुकुलाय नाम स्वामी देवता देवता भगवान श्री सत्यसाई परब्रह्मण सरिधानी श्री समर्थ हुकुल साईनाथ स्वामी जन्मदिनोत्सव महोत्सव पूजा भये प्रदोषकाल पूजा भये ऋग्वेद प्रिया ऋग्वेद सेवामवधारय अग्निमीले पुरोहितं यज्ञस्य देवमर्पितं होदार्मत्नाधातामो ओम स्वस्ति चतुर्वेद प्रजावेद देवावधारय एकादशमे तिस्रश्चमे पंचदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पंचदशमे सप्तदशमे नवदशमे एकविंशतिश्चमे त्रयोविंशतिश्चमे पंचविंशतिश्चमे सप्तविंशतिश्चमे नवविंशतिश्चमे एकत्रिंशच्चमे त्रयस्त्रिंशच्चमे चतस्रश्चमे अष्टौचमे द्वादशचमे षोडशचमे विंशतिश्चमे चतुर्विंशतिश्चमे अष्टाविंशतिश्चमे द्वात्रिंशच्चमे षट्त्रिंशच्चमे चत्वारिंशच्चमे चतुश्चत्वारिंशच्चमे अष्टाचत्वारिंशच्चमे वाचश्चपदवश्चापिदश्च क्रतुश्च सुवच्च मूर्धा च विस्मयश्चान्त्याजनस्यान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च हरि ओं भक्ति सामवेद प्रिया सामवेद Happy birthday
ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో మన ఈశ్వరాంబకు జగములేనే సత్య సాయికి చంటి పాపై కాగా మా ఇంట ఊయలలుగా లాలి 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 ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో మన ఈశ్వరాంబకు వసతి రాతలు రాసి రాసి అలసినావు నిదురపో బ్రహ్మయ్య బాబు నిదురపో వసతి రాతలు రాసి రాసి అలసినావు నిదురపో బ్రహ్మయ్య బాబు నిదురపో అసుర కోటలు సునిమి సునిమి అలసినావు నిదురపో నారయ్య నానా నిదురపో ప్రళయ తాండవమాడినాడి అలసినావు నిదురపో శివయ్య బాబు నిదురపో ప్రళయ తాండవమాడినాడి అలసినావు నిదురపో శివయ్య బాబు నిదురపో లాలి లాలి ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో మన ఈశ్వరాంబ జగము శ్రీమతి అనిత పెట్టినాను కదా నల్లప్ప రెడ్డి పెట్టినా నీకు ఆల్రెడీ వాయుగారు ఆంజనేయులు కర్మిల నరసింహప్ప గారిని ఈరోజు